హాయ్ గాయ్స్, ఇవాళ మనం మ్యాగీ తీసుకుందాం. ఫస్ట్ అయితే ఆనియన్ తీసుకొని ఆనియన్ మంచిగా నీట్గా శుభ్రంగా ఆనియన్స్ అయితే చిన్న షేప్ అయితే కట్ చేసుకొని తర్వాత మ్యాగీ గిన్నె తీసుకోవాలి. సో మ్యాగీ గిన్నె తీసేసుకున్న ఆ తర్వాత మ్యాగీ గిన్నె స్టవ్ మీద పెట్టేసా. సో ఇప్పుడైతే మనం అయితే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాం. స్టవ్ ఆన్ చేస్తున్నాం కానీ స్టవ్ అయితే వెలగట్లేదు. మళ్ళీ కొట్టా, మళ్ళీ ఎలగలేదు, మళ్ళీ కొట్టా, మళ్ళీ ఎలగలేదు. ఇదంతా కాదని మళ్ళీ గిన్నె తీసి పక్కకు పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తే అబ్బా నారాయణ ఇప్పుడు వెలిగింది నారాయణ. సో స్టవ్ అయితే వెలిగింది. తర్వాత మనమైతే కొన్ని దాంట్లో అయితే నూనె అయితే పోయాలి. సో నూనె అయితే పోసేస్తున్నాం. సో నూనె అయితే పోసేసాము. సో ఈ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామంటే చూడండి, సరదాగా మంచిగా ముందుగా కోసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ అయితే మనం అయితే దాంట్లో వేసేసుకున్నాం. సో అవన్నీ మంచిగా ఆనియన్స్ కనుక అంటే మంచిగా షేప్ అయితే కట్ చేసుకోవాలి. సో ఇలా వేసేసాక నూనెలో చూడండి ఇంకా చాలా నీట్గా శుభ్రంగా వేసుకోవాలి అనమాట. ఆ తర్వాత మంచిగా మనకి షాక్తో వచ్చి కానీ గంటతో రాదు, అంతే అంటే బ్యాచులర్ అంతే ఉంటుంది, తప్పదు. చూడాలి, చూసి ఆనందించండి. సో అదంతా అయిపోయినాక సో మన ఆనియన్స్ ఇస్తాం కదా మంచిగా నీట్గా అలాగా అంటూ తిప్పుతూ ఇలాగా ఆనియన్స్ని అలా మంచిగా గట్టిగా తిప్పాలన్నమాట. సో ఇవన్నీ మగ్గినాక మనం అయితే వాటర్ అయితే కొన్ని సో ఇలా మగ్గినాక మనం అయితే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. చూసారు కదా, సాల్ట్ అయితే మనం అయితే తగినంత వేసుకోవాలి. తగినంత వేసుకొని ఆ తర్వాత అలా గంటితో ఇలా తిప్పినాక సో చూసేస్తున్నారు కదా ఆనియన్స్ ఇవన్నీ చాలా మగ్గుతున్నాయి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు లైట్గా ఆర్చి కారం పొడి, ఆర్చి కారం పొడి. సో ఇప్పుడు నేనైతే ఆర్చి కారం పొడి తీసేసుకున్నాను. అదైతే దొరకట్లేదు, సో ఎత్తుక్కుంటున్నా. ఆర్చి కారం పొడి దొరకలేదు కానీ పసుపు అయితే దొరికింది గాయ్స్. సో ముందైతే పసుపు అయితే వేసేద్దాం. పసుపు వేసేసి మంచిగా గట్టిగా తీసుకొని అలా నెట్టి కలబెడదాం. సో అలా ఇలాగ మొత్తం అంటే ఆనియన్స్కి మంచిగా తగినట్టు పట్టేటట్టుగా మనం అయితే ఇప్పుడైతే చేసేద్దాం. సో ఇలా చేసేసినాక తర్వాతకి ఏం చేయాలంటే సో ఇప్పుడైతే మనం అయితే కారపొడి తీసేసుకున్నాం. కారపొడి అయితే ఎక్కువ వేసుకోవాలి, మంట మంటింది, నోరంతా పూసిపోద్ది. సో లైట్ కారపొడి వేసుకొని సో తగినంత వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకున్నా కానీ డొల్లా ఏముండదు, నోరంతా కాలిపోద్ది. సో ఇలా వేసుకొని మళ్ళీ గిన్నెను అలా కలబెట్టుకుంటూ అలా ఉంచాలి. సో ఇవన్నీ జరిగాక ఏం చేయాలన్నది నెక్స్ట్ వీడియో చెప్పాలి కానీ ఇప్పుడే చెప్తాను, అది కూడా చూసేసుకోండి. సో తగినంత మనం అయితే ఇప్పుడైతే వాటర్ అయితే తీసేసుకున్నాం. సో ఇప్పుడైతే మనం అయితే వాటర్ అయితే పోసేస్తున్నాం. వాటర్ అయితే తగినంత అయితే పోసేస్తున్నాం. కానీ వాటర్ సరిపోతే నాకే తెలియదు. వాటర్తో మ్యాగీ చేద్దాం అనుకోండి కానీ బట్ పచ్చి పులుసు అయిపోయింది బ్రో, పచ్చి పులుసు అయిపోయింది. సో ఇప్పుడైతే మ్యాగీ అయితే మనం తీసేసుకున్నాం. మ్యాగీ ఇప్పుడైతే మనం దాంట్లో వేసేద్దాం. మ్యాగీ అయితే వేసాం కానీ మ్యాగీలో సో ఒకటైతే సరిపోద్దని నాకు నమ్మకం లేదు, బట్ 2 వేసేద్దాం. సో ఇప్పుడైతే మనం 2 మ్యాగీస్ అయితే వేసేస్తున్నాము. మ్యాగీస్ అయితే వేసాం కానీ వాటర్ అయితే నిండిపోలేదు. ఫైనల్ టచ్ ఎలా వచ్చిద్దో ఏమో నాకే తెలియదు, కానీ తిన్నాక నేనైతే లాస్ట్లో చెప్తాను ఎలా ఉందో ఏంటో అనేది. సో చివరికి కూడా అన్నీ వేసేసుకొని దాంట్లో మంచిగా నీట్గా శుభ్రంగా అలా ఇలా కలబెట్టాలి. సో కలబెట్టినాక సో ఇలా అవుతుంది. సో ఇలా చేసేసాక మనం అయితే మంచిగా వాటి మీద మనం అయితే చూసేసుకున్నాం. చాలా నీట్గానే శుభ్రంగా అయితే ఉన్నది, చాలా బాగా వచ్చిందనమాట. అలా చిన్నగా కట్ చేసుకొని అలా గంటతో తిప్పాలన్నమాట. సో ఇలా మనం తిప్పేసాక ఫైనల్లో మనం వేస్తాం. చూసుకొని ఇదైతే మగ్గుతుంది. సో దాని మీద ఇప్పుడు అయితే మ్యాగీలో ఇచ్చిన కారపొడి అయితే వేసేస్తున్నాం. మ్యాగీలో వచ్చిన ఐటమ్స్ సో ఒకటి వేస్తాం కాబట్టి ఒకటి, 2 వేస్తాం కాబట్టి 2 వేస్తాం అన్నమాట ఇప్పుడు మనం. సో ఇలా వేసేసుకున్నాక మంచిగా నీట్గా కళాయితో కలబెట్టాలి. సో ఇలా కలబెట్టిన తర్వాత మనైతే ఇప్పుడైతే మూత పెట్టి 2 మినిట్స్లో మ్యాగీ అయితే రెడీ అవుతుంది. జస్ట్ వెయిట్. అలా మనం మూత పెట్టుకొని 2 నిమిషాలు అలా వెయిట్ చేసి తర్వాత సో 2 నిమిషాలు అలా ఉంచేసి మనం ఇప్పుడైతే మ్యాగీ అయితే ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నాం. సో మ్యాగీ అయితే తింటున్నాం, మామూలుగా లేదు మ్యాగీ అయితే. సో చాలా బాగుంది. సో మీరు తినాలనుకుంటే తినేయండి, నాకైతే దిష్టి పెట్టమాకండి. శంభో శంభు మ్యాగీ మొత్తం నాది అనమాట, ఒక్కరినే తినేస్తా. ఎంజాయ్ పండుగ. మ్యాగీతో మామూలుగా ఉండదు మరి.